ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటుప్పల్లో ఉన్నటువంటి అమ్మానాన్ననాథుల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదానము జరిపించేవారు చాంద్రమానేన శ్రీ విశ్వావసనామ సంవత్సరము తేదీ 30/12/2025న చెరుకునోళ్ల గోత్రోద్భవిలు చిన్నం శ్రీధర్ గారు, వైఫ్ ఆఫ్ విమల, చరణ్ సాయి, రుతిక్ సాయి గారు కుటుంబ సభ్యులు చిన్నం శ్రీధర్ గారి యొక్క జన్మదినము పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చిన్నం శ్రీధర్ సార్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి మంచి కోరుకునేటువంటి ఆత్మీయులు గౌతమి గోత్రోద్భవిలు పద్మ శ్రీనివాసరావు గారు, రోహిత్ శ్రీ గారు, రోహితాశ్రీ గారు అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ చిన్నం శ్రీధర్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నంపాక పద్మ శ్రీనివాసరావు గారు వారి కుటుంబ సభ్యులు అందిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారి యొక్క స్వస్థముల చేత అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమం ప్రారంభించండి. నా పేరు చిన్నపాక శ్రీనివాస్, పద్మా శ్రీనివాస్ గారు. మాది స్వగ్రామం వచ్చేసి ఇంద్రపాలెం నగరం, మండలం రామన్నపేట, జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక్కడ మా గురువుగారు అయినటువంటి నాకు ఈరోజు శ్రీ చైతన్యంలో మంచి స్థానం కల్పించి ఈరోజు నేను ఇలా ఉన్నానంటే మా గురువుగారు శ్రీ చిన్నం శ్రీధర్ సార్ గారు, శ్రీ చైతన్య వారు ఏజిఎం కోర్ కమిటీ సభ్యులు టోటల్ ఇండియా మొత్తంలో. వారి యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మనాన్న అనాథ ఆశ్రమంలో దాదాపుగా 600 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహణలో నిర్వహిస్తున్నటువంటి అమ్మనాన్న అనాథాశ్రమం శంకర్ గురూజీ గారు, వారి శ్రీమతి శ్రావణి గారు, ఆ తర్వాత వారి యొక్క బృందం అంతా కూడా ఎక్కడ చూసినా కానీ ఒక కార్పొరేట్ కాలేజీలో, ఒక కార్పొరేట్ సంస్థలో ఏ విధంగా అయితే నీట్గా ఉంటుందో, ఏ విధంగా అయితే భోజన వసతులు ఉంటాయో అదేవిధంగా ఈ అమ్మానాథాశ్రమంలో కూడా ఒక కార్పొరేట్ స్థాయికి మించి ఇక్కడ భోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఒక భోజన కార్యక్రమమే కాదు, ఇక్కడ అడుగు పెట్టగానే ఒక మహాపుణ్యక్షేత్రంలో అడుగుపెట్టినటువంటి ఆ అనుభూతి, ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి ఆ మహాశివుడి యొక్క జ్యోతిర్లింగాలు ఇక్కడ కొలువై దిగడం చాలా ఆనందకరం. అటువంటి పుణ్యం, మహాభాగ్యం కలిగించుకున్నటువంటి ఆ పుణ్య దంపతులు వాళ్ళ యొక్క పిల్లలను కూడా వేరే ప్రాంతంలో ఉంచి వాళ్ళని చదివించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి 600 మందిని తన పిల్లలుగా, తన తల్లిదండ్రులుగా భావించి సేవ చేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ శంకర్ గురూజీ గారు, వారి శ్రీమతి శ్రావణి గారికి ప్రత్యేకంగా మా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం.
ఇక్కడ చూసినట్లయితే చాలా అద్భుతం, చాలా అద్భుతం. నాకు దాదాపుగా 47 సంవత్సరాలు, 47 సంవత్సరాలు ఎక్కడో పొందినటువంటి అనుభూతి ఈ ప్రాంతం రాగానే పొందింది. కాబట్టి ఇంకా మా విద్యా సంస్థల నుంచి కానీ, ఇంకా మా తరపుల నుంచి కానీ తప్పకుండా ఈ అమ్మానాన్న ఆశ్రమానికి తప్పకుండా సాయశక్తుల సహాయం చేయడం కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుచున్నాం.